హాయ్ ఫ్రెండ్స్, నేత్రావతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేసి కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. నేను పెళ్ళికైతే వెళ్ళాను, మా రిలేటివ్ వాళ్ళ పెళ్ళికి. పసుపు పెడతా ఉన్నారు చూడండి పెళ్లి కూతురికి. మా సైడ్ అయితే పసుపు ఇలాగే పెడతారు, చాలా సింపుల్గా పెళ్లి చేశారు. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళ పెళ్ళి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంటి ఇంటి దగ్గరే పెళ్ళి. ఏ చౌ ఏ కళ్యాణ మంటపము అలాంటిది ఏమీ లేదు. సింపుల్గా ఇంటి ముందు ఉన్న దాంట్లో పెళ్లి చేసేస్తారు. చూడండి పసుపు అయితే పెట్టేస్తూ ఉన్నాము. అంటే పెళ్లి కూతురు చేసినప్పుడు వైట్ శారీ కట్టిస్తారు మా సైడ్ అంతా. తెల్ల చీర కట్టించేసి ఇంకా ఇంకా మేనత్త పసుపు పెడుతుంది. కాళ్ళు చేతులకి ముఖానికి అంత నీట్గా పసుపు పెట్టేసి ఇంకా కూర్చోబెట్టేసి, ఇంకా ఫస్ట్ మేనత్త పెడుతుంది, తర్వాత మిగతా వాళ్ళంతా పసుపు పెట్టేసి పెళ్లి కూతుర్ని ఆశీర్వదిస్తారు. మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటారు. పెళ్ళికి 2 రోజుల ముందే పెళ్లి కూతురుని చేశారు. ఎందుకంటే మంగళవారం రోజు పెళ్లి కూతురుని చేయరు కదా, ఇంకా బుధవారం రోజు ముహూర్తం టైము. అందుకనేసి 2 రోజుల ముందునే పెళ్లి కూతురుని చేసేస్తారు. ఇలా సింపుల్గా అయితే చేసేస్తారు. ఇప్పుడంతా హల్దీ ఫంక్షను, మెహందీ ఫంక్షను అనేసి గ్రాండ్గా చేసుకుంటారు. మా సైడ్ అయితే లేదు, అలాంటివన్నీ ఏముండవు. హల్దీ ఫంక్షన్ అంటే ఇదే, మా సింపుల్గా హల్దీ ఫంక్షన్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఇంకా 2 డేస్ ముందేనే పెళ్లి కూతురుని చేసేసారు. ఇంకా బుధవారం రోజు ముహూర్తము. బాగా పసుపు అయితే పట్టేస్తుంది చూడండి వాళ్ళ మేనత్త. అలాగే నేను ముహూర్తానికి అయితే వెళ్ళలేదు. ముహూర్తానికి వెళ్ళాను కానీ ఆ రోజు కొంచెం బస్ మిస్ అయిపోయింది. అందుకనేసి ముహూర్తం నాకు దొరకలేదు. ఇంకా రిసెప్షన్ టైంకి వెళ్ళాను. ఇంకా రిసెప్షన్లో చూడండి, రిసెప్షన్కి అయితే అమ్మాయి అబ్బాయి బాగున్నారా. పెళ్లి కూతురు నేను వెళ్ళే లోపల ఆల్రెడీ తాళి అయితే కట్టేసి అరుంధతి నక్షత్రం అయితే చూస్తూ ఉండ్రి. ఇంక మా తమ్ముళ్ళు చూడండి రిసెప్షన్కి అందరూ నవ్వుతా అన్నారు. నాకన్నా వాళ్ళకే వీడియో తీయాలని ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉండింది. అందుకనేసి చూడండి అందరూ నవ్వుతా అన్నారు, వీడియో తీయకంటే వాళ్ళకి కొంచెం కెమెరా ముందుకు వచ్చే సిగ్గు కదా. ఇంకా అందరికీ అలాగే ఉంటుంది, కొందరికి అందరూ అలాగే ఉండరు. మా చెల్లి, నేను, నాన్న, మా పెద్ద బాబు వచ్చాం పెళ్ళికైతే. ఇంక రిసెప్షన్ అయితే జరుగుతూ ఉంది. బాగున్నారా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు వాళ్ళకు కూడా కావాలి మనస్ఫూర్తిగా. ఇంకా భోజనాలు అరేంజ్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక సైడ్ భోజనాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడ రిసెప్షన్ దగ్గరే కూర్చొని అందరూ కవర్లు చెప్పుకుంటూ రిసెప్షన్ ఇంకా భోజనం చేసేదానికి బయలుదేరడం పదండి అనేసి మాట్లాడుతూ ఉన్నాము. ఆల్మోస్ట్ 11 అయిపోతూ ఉంది, 11-12 అయిపోతూ ఉంది. ఎందుకంటే ముహూర్తం టైమే 9:45 ఇంకా 10:45 వరకు. అందుకనేసి ఆల్మోస్ట్ 11 అయిపోతూ ఉంది. భోజనానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. భోజనానికి అయితే వచ్చేసాము. ఐటమ్స్ అయితే చాలా చాలా బాగా చేశారు. అన్ని వెరైటీస్ చాలా చేశారు. చిత్రాన్నం కానీ, పళ్ళెం కానీ, కోసంబరి, పకోడా అని, అప్పలం, స్వీట్ కానీ, బూందీ కార కానీ, చెన్నపల్లె కానీ, అన్ని ఐటమ్స్ చాలా బాగా చేశారు. అంటే పెళ్ళికి బటర్ ఏమీ లేదు. మా మా తమ్ముడే బట్టరు, ఇంకా బయట వాళ్ళు ఏం కాదు, వాళ్ళే వంటలన్నీ చేస్తారు. బటర్ పని వచ్చు, అందుకనేసి ఇంకా మా తమ్ముళ్ళే చేశారు. వీళ్ళందరూ ముగ్గురు మా తమ్ముళ్ళే చూడండి. మా చిన్నాయన, పెద్దనాయన కొడుకులు వీళ్ళు. మా వదిన కూతురు, మా చెల్లి, నేను. ఐటమ్స్ అయితే చాలా బాగా చేశారు. భోజనాలు అయితే చేస్తూ ఉన్నాము. వచ్చేయండి మాతో పాటు మీరు తినడానికి.
బాగా మంచిగా ఆస్వాదించాం భోజనాన్ని అయితే. వీడియో వచ్చేస్తుంది చూసేయండి. భోజనం చేస్తాము, వచ్చేయండి మాతో పాటు మీరు కూడా. మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు హాయ్ చెప్పురా. మా తమ్ముళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, మా చెల్లి. పెళ్లి భోజనాలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఐటమ్ ఏంటనుకున్నారా? చిత్రాన్నం, కోసంబరి, పల్లెము, సేమియా పాయసం, బూందీ, మిరపకాయ బజ్జీ. అబ్బాయి ఇట్లా సరిపోయలేదు. భోజనాలు ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. ఇప్పుడు మా అబ్బాయి చూడండి, మా పెద్ద అబ్బాయి నా కొడుకు అన్నం పెట్టడానికైతే అన్నము సాంబార్ మా పెద్ద అబ్బాయి పెడతా ఉన్నాడు. నేనమ్మా నీకు అన్నం పెడతాను అనేసి వచ్చాడు. అన్నము సాంబార్ మా అన్నయ్య వడ్డిస్తూ ఉన్నాడు మాకు. మాకి రైస్ అమ్మకి అందరికీ నేను వడ్డిస్తాను అన్నము సాంబారు అనేసి మా కొడుకైతే వచ్చేసారు. ఇంకా ప్లేస్ బాగుంది, వాతావరణం మాత్రం చాలా కూల్గా ఉంది. ఈవినింగ్ అయిపోయింది కదా, మధ్యాహ్నం టైం అయితే టెండలు ఉప్పు పట్టేస్తూ ఉంది. బస్ స్టాప్లో ఉన్నాం ఫ్రెండ్స్. పెళ్ళి ముగించుకొని ఈరోజు ముహూర్తము ముగించుకొని భోజనం చేసేసాము. అలా ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసాము అందరితో. ఇంకా ఇప్పుడు నాన్న వాళ్ళ ఊరికి అయితే బయలుదేరడానికి బస్ స్టాప్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్. బస్ స్టాప్కి వచ్చాము, ఇంకా బస్సు అయితే రాలేదు, వెయిట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఇంకా 10 మినిట్ ఆ టైంలో బస్సు రావచ్చు. నాన్న వాళ్ళ ఊరికి అయితే బయలుదేరాము. ఓకేనా, ఇంకా బస్సు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. బస్సులో అయితే వెళ్ళి కూర్చొనేసాము. చాలా ఆలస్యమైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో